హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ప్రాజెక్ట్ సేతు. దీని కింద మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ దాని రిలేటెడ్ పార్ట్ 1 చూసాం. ఇవాళ మనం పార్ట్ 2 చూద్దాం. పార్ట్ 2లో ఏమేమి చదవబోతున్నాం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడైనా హిస్టరీలో ఏ పర్టికులర్ ఆస్పెక్ట్, ఏ పర్టికులర్ డైనాసిటీ గురించి మనం చదువుకున్నాం, ఏ పర్టికులర్ కింగ్డమ్ గురించి మనం చదువుకున్నాం, ఈ ఆస్పెక్ట్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. పొలిటికల్, అడ్మినిస్ట్రేటివ్గా ఎలా ఉంది, లెట్స్ ఏ శాతవాహనాస్ అనుకోండి. శాతవాహనాస్ యొక్క పొలిటికల్ హిస్టరీ ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ఏంటి, సోషల్ ఇష్యూస్ అప్పట్లో ఎలా ఉండేవి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంది, రిలీజియస్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి. సో ఈ విధంగా అన్ని ఆస్పెక్ట్స్ నుంచి మనం చదువుకోగలగాలి. మనం ఏం చేస్తున్నామంటే దీంట్లో క్విక్ రివిజన్ కోసం అని చెప్పేసి ఓన్లీ బ్రీఫ్ క్రొనాలజీని మనం చూస్తున్నాం. మీరు పార్ట్ 1 ఆల్రెడీ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. సో మీరు రివిజన్ చేసేటప్పుడు ప్రతిదానికి సంబంధించినటువంటి అన్ని ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేసుకునేలాగా చూడండి. రైట్, మరి ఆల్రెడీ మనం క్రొనాలజీలో పేలియోలిథిక్ పీరియడ్ అని, మీజోలిథిక్ పీరియడ్, నియోలిథిక్ పీరియడ్స్ గురించి చదువుకున్నాం పార్ట్ 1లో. అదేవిధంగా పార్ట్ 2కి వచ్చేటప్పటికి ఇండస్ వ్యాలీ దాంట్లో పార్ట్ 1లోని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదివాం. చాల్కోలిథిక్ పీరియడ్ అంటే మనం కాపర్ అనేటటువంటి దాన్ని ఎక్కువగా వాడడం, ఆ పీరియడ్. ఐరన్ ఏజ్ గురించి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ మౌర్యన్ ఎంపైర్ గురించి చదివాము. మౌర్యన్ ఎంపైర్ అసలు ఇంపార్టెంట్ కింగ్స్ ఎవరని చదువుకున్నాము, వాళ్ళ తర్వాత ఎవరు వస్తారని బ్రీఫ్గా చూసాం. బట్ అది ఇంకా చదవలేదు. పోస్ట్ మౌర్యన్ ఎంపైర్ మనం స్టార్ట్ చేయలేదు. సంగం ఏజ్ అంటే ఏంటి, సంగం ఏజ్ గురించి నేర్చుకున్నాం. పోస్ట్ సంగం ఏజ్ గురించి ఇంకా చదవలేదు. గుప్తన్ ఎంపైర్ మనం చదవలేదు. సో మనం పోస్ట్ మౌర్యన్ ఎంపైర్ నుంచి మొదలు పెడదాం. సో మరి పోస్ట్ గుప్తా ఎంపైర్, పోస్ట్ మౌర్యన్లోనే వివిధ రకాల ఎంపైర్స్, ఆ తర్వాత గుప్తాస్. ఆ గుప్తాస్ వాళ్ళ టైం తర్వాత వచ్చినటువంటి ఇంపార్టెంట్ కింగ్స్. సౌత్ ఇండియాలో అయితే ఇవన్నీ నార్త్ ఇండియాలో ఇంపార్టెంట్గా ఎవరెవరు వచ్చారు అని. అదే సౌత్ ఇండియాకు వచ్చేటప్పటికి మనకి వాకాటకాసు, కాదంబాసు, చాళుక్యాసు, పల్లవాసు, రాష్ట్రకూటాసు, పుష్యభూతి డైనాసిటీ, పాలాసు, చోలాసు, ఇలాగా వివిధ రకాలైనటువంటి డైనాసిటీస్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఇవాళ ఏం చేయబోతున్నాం, పోస్ట్ మౌర్యన్ ఎంపైర్ నుంచి ఇవాళ మనం చదవబోతున్నాం. సరే, ఫస్ట్ అది దాంతోపాటు ఇవన్నీ మనం ఇందాక చూసిన దాంట్లో సౌత్ ఇండియా చూసాం, నార్త్ ఇండియాలో చూసాం. అదే వెస్ట్రన్ సైడ్ గుప్తా పీరియడ్ తర్వాత మనకి గుజరాత్ మరియు రాజస్థాన్లో మైత్రక్ డైనాసిటీ అని, చద్వా డైనాసిటీ, సోలంకి, ఇది ఇంపార్టెంట్, సోలంకి డైనాసిటీ అంటాము. ఇలా వివిధ రకాల డైనాసిటీస్ ఉన్నాయి. సోలంకి ఇంపార్టెంట్, గూర్జర ప్రతిహారాస్. సో ఈ రెండు మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇంకా ఎంతోమంది ఆ ప్రాంతాలని పాలించారు. ఈ మూడు మనకి, వాటిలో సోలంకి అనే దాని గురించి మనం బ్రీఫ్గా చూస్తాం. సరే, మరి పోస్ట్ మౌర్యన్ పీరియడ్ గురించి చూద్దాం. ఈస్టర్న్ ఇండియా, సెంట్రల్ ఇండియా, డెక్కన్, ఈ ప్రాంతాల్లో నేటివ్ కింగ్స్ అనేటటువంటి వాళ్ళు ఇండిపెండెన్స్ని ప్రకటించుకోవడం మొదలుపెట్టారు. మరి లాస్ట్ మౌర్యన్ ఎవరైతే రూలర్ ఉంటారో వాళ్ళని పుష్యమిత్ర శుంగ చంపేస్తారు. సో ఆ విధంగా శుంగాస్ పవర్లోకి వస్తారు. సౌత్లో మనకి ఆల్రెడీ శాతవాహనాస్, డెక్కన్ ఆ ప్రాంతంలో వాళ్ళు మౌర్యన్స్ కింద ఫ్యూడేటరీస్గా ఉంటారు. సో మౌర్యన్ ఎంపైర్ అనేటటువంటిది పడిపోగానే వాళ్ళ ఇండిపెండెన్స్ని ప్రకటించుకుంటారు. కన్వాస్, మరి మగధాలో కన్వాస్ శుంగాస్ అనే వాళ్ళ తర్వాత కన్వాస్ అనేటటువంటి వాళ్ళు వస్తారు. నార్త్ వెస్ట్రన్ ప్రాంతంలో సెంట్రల్ ఏషియా నుంచి వచ్చినటువంటి వివిధ రకాల డైనాసిటీస్ అనేటటువంటివి వస్తాయి. సాకాస్ అని, అవి మనం చూద్దాం. ఓవరాల్గా చూడాలి. రీజనల్ కింగ్డమ్స్ పోస్ట్ మౌర్యన్ పీరియడ్ తర్వాత శాతవాహనాస్, శుంగాస్, కన్వాస్, వీళ్ళిద్దరూ కూడా ఈ మగధాన్ని పాలించిన వాళ్ళు. శాతవాహనాస్ డెక్కన్ ప్రాంతము. మరి నార్త్ వెస్టర్న్ ప్రాంతంలో ఇండో గ్రీక్స్ అని, సాకాస్ అని, ప్రతిహారిన్స్ అని, కుషానాస్, వీళ్ళలో కుషానాస్ చాలా ఇంపార్టెంట్. కుషానాస్ని వీళ్ళు పోస్ట్ మౌర్యన్ పీరియడ్ తర్వాత వచ్చారు. మరి వాళ్ళలో శాతవాహనాస్ గురించి ఫస్ట్ చూద్దాం. 2nd BC నుంచి 3rd AD వరకు 500 సంవత్సరాలు కంటిన్యూస్గా రూల్ చేయడం జరిగింది. శాతవాహనాస్ని పురాణాస్లో ఆంధ్రాస్ అని కూడా పిలవడం జరిగింది. ఇదిగోండి, శాతవాహన ఎంపైర్ ముందుగా శాతవాహనాస్ ఇంతవరకు ఉండేవాళ్ళు ఇప్పుడు మన యొక్క మౌర్యన్ పీరియడ్లో. ఆ తర్వాత శుంగా వీళ్ళ పీరియడ్లో ఇలా ఎక్స్పాండ్ అవ్వడం మొదలుపెట్టారు. డెక్కన్ ప్రాంతంలో చాలా స్ట్రాంగ్ అయ్యారు. ఇనీషియల్లీ మౌర్యన్స్ యొక్క ఫ్యూడేటరీస్గా ఉండేవాళ్ళు. మరి వాళ్ళ పీరియడ్లో సోషో ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయని ఎలా చదువుతాం, ఏ సోర్సెస్ ఉన్నాయి, హాలా యొక్క గాథ సప్తసతి,
నాసిక్ ఇన్స్క్రిప్షన్, నానాఘాట్ ఇన్స్క్రిప్షన్, వీళ్ళు వేయించిన వాళ్ళు ఎవరు అన్నది ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ గౌతమి బాలశ్రీ. సో ఇలాగ ఎవరెవరు అన్నది మనం తెలుసుకోవాలి. స్ట్రాబో గ్రీక్ హిస్టారియన్, అమరావతి ఇన్స్క్రిప్షన్ దిమ్మికా వేయించినటువంటిది. మరి ఈ శాతవాహనాస్ టైంలోనే అమరావతి అనే ప్లేస్ బుద్ధిజంకి చాలా ఫేమస్ ప్లేస్ అవుతుంది. సోషియో ఎకనామిక్ కండిషన్స్ వీటన్నిటి సోర్సెస్ నుంచి ఎలా ఉన్నాయని చెప్పొచ్చు. మ్యాట్రియార్కల్ సొసైటీ, ఇక్కడ మనం చూస్తే గౌతమి పుత్ర శాతకర్ణి ఇలా అంటూ ఉంటాం. అంటే మదర్ నేమ్ని ఫస్ట్ పెట్టుకోవడం అనేటటువంటిది కొంతవరకు మ్యాట్రియార్కల్ సొసైటీ నేచర్ని సూచిస్తుంది. కాస్ట్ సిస్టమ్ అనేటటువంటిది ఇంకా ఫుల్గా డెవలప్ అవ్వలేదు. అష్టదశ ప్రొఫెషన్స్ అనేటటువంటివి డెవలప్ అవ్వడం జరిగింది. డ్రెస్సెస్, పాస్ టైమ్స్ వేరీడ్గా ఉండేవి. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండడము, సతీ సిస్టమ్ ఉండడము. ల్యాండ్ గ్రాంట్స్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది వీళ్ళే. సౌత్ ఇండియాలో ల్యాండ్ గ్రాంట్స్ ఇంట్రడ్యూస్ చేసింది వీళ్ళు. నార్త్ ఇండియాలో వీళ్ళ తర్వాత వచ్చేటటువంటి గుప్తాస్ అన్నమాట. అగ్రికల్చరల్ ప్రొడక్షన్కి సంబంధించి వివిధ రకాల టెక్నాలజీస్ ఉన్నాయి. సిల్వర్ అండ్ గోల్డ్ కాయిన్స్ని ఇష్యూ చేయడము, శ్రేణీస్ అంటే మర్చెంట్ గిల్డ్స్ అనేవి డెవలప్ అవ్వడం, ఇవన్నీ కూడా అప్పట్లో ఉన్నటువంటి సోషియో ఎకనామిక్ కండిషన్స్. మరి రిలీజియస్గా ఏ విధంగా ఉండేది? కింగ్స్ ఏమో బ్రాహ్మణిజంని ప్యాట్రనైజ్ చేస్తే క్వీన్స్ బుద్ధిజం, జైనిజంని ప్యాట్రనైజ్ చేశారు. పురాణిక్ ట్రెడిషన్స్ని ఫాలో అయ్యారు, భగవతిజంని ఫాలో అయ్యారు. పిలిగ్రిమేజ్ ప్లేసెస్ని విజిట్ చేయడం అన్నటువంటిది ఒక ఇంపార్టెంట్ ట్రెడిషన్గా వస్తూ వచ్చింది. వేదిక్ రిచువల్స్ ఉండడము, చైత్యకవాద ఫిలాసఫీని బిలీవ్ చేయడము. మరి కల్చరల్గా వీళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ చూస్తే అమరావతి స్కూల్ ఆఫ్ స్కల్ప్చర్ చూడండి, ఎంతో బ్యూటిఫుల్గా శాండ్ స్టోన్ మీద వేయబడింది అనమాట. అమరావతి స్కూల్ ఆఫ్ స్కల్ప్చర్. అదేవిధంగా అజంతా ఎల్లోరా కేవ్ పెయింటింగ్ ట్రెడిషన్స్ శాతవాహన పీరియడ్కి సంబంధించింది. వివిధ రకాల స్తూపాసు, చైత్యాసు, నాగార్జున కొండ ఒకప్పట్లో చాలా ఫేమస్ బుద్ధ ప్లేస్ నాగార్జున కొండ ప్రాంతంలో స్తూపాసు, చైత్యాసు ఉండడం. సంస్కృత్కి ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇవ్వడం. ప్రాకృత అఫీషియల్ లాంగ్వేజ్ అయినా సంస్కృత్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం. హాలా గాథ సప్తసతిలో నవరసాస్ అని మెన్షన్ చేయడం. గుణద్య రాసినటువంటి బృహత్ కథ, దాంట్లో పైసాచి లాంగ్వేజ్ అనేది మెన్షన్ చేయడం. మ్యూజిక్, డాన్స్ ట్రెడిషన్స్ అనేవి ఉండడం. ఇది చూడండి అమరావతి స్తూప అన్నమాట. స్తూప మొత్తం లేదు, దాని యొక్క రూయిన్స్ మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సరే, మరి వీళ్ళ తర్వాత వీళ్ళ కింద ఫ్యూడేటరీస్గా ఉన్న వాళ్ళు ఇక్ష్వాకులు. ఈ ఇక్ష్వాకుల కాలంలో వీళ్ళు శాతవాహనాస్ యొక్క ఫ్యూడేటరీస్. వీరగల్ సిస్టమ్ అంటే వీరగల్ ప్రతిమ అంటారు. ఎవరైతే బాగా సాహసాన్ని యుద్ధంలో వీటిలో చూపించిన వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క స్టాచ్యూని ప్రతిష్ఠించడం ఇది చేస్తారు. బ్రాహ్మణిజం, బుద్ధిజం అనేటటువంటిది ఫాలో అవ్వడం. అర్లియస్ట్ టెంపుల్స్ వీళ్ళ టైంలోనే స్టార్ట్ అయ్యాయి. స్కల్ప్టర్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేటటువంటిది. జగ్గైపేట ఇన్స్క్రిప్షన్ ఒకసారి చూడండి, మందటా స్కల్ప్చర్ అంటారు జగ్గైపేట. సో ఇది బ్యూటిఫుల్ స్టైల్. మందటా స్కల్ప్చర్ అనేది ఇక్ష్వాకు స్టైల్గా చెప్పచ్చు. సంస్కృత్ ఇన్స్క్రిప్షన్ వీళ్ళ టైంలోనే వచ్చింది. పురాణిక్ గాడ్స్ని వర్షిప్ చేసేవాళ్ళు. శ్రీ పర్వత యూనివర్సిటీ, నాగార్జున కొండ. మనం నాగార్జున కొండ అనేటటువంటిది ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ ప్లేస్గా శాతవాహనాస్ టైంలో డెవలప్ అయింది అన్నాం. శాతవాహనాస్ టైంకి ప్యారలల్గా వీళ్ళు ఉన్నారు. వీళ్ళు వాళ్ళ యొక్క ఫ్యూడేటరీస్ వాళ్ళ కింద ఉంటూ వచ్చారు. శాతవాహనాస్ ఎప్పుడైతే పడిపోయారో ఆ తర్వాత వీళ్ళు ఇండిపెండెన్స్ని ప్రకటించుకున్నారు. అలాగా శ్రీ పర్వత యూనివర్సిటీకి వీళ్ళు దీన్ని బాగా పోషించడం జరిగింది. కల్చరల్ కాంట్రిబ్యూషన్ చూస్తే ద్రవిడన్ టెంపుల్ ఆర్కిటెక్చర్కి స్టార్టింగ్ పాయింట్ ఇక్ష్వాకు ఆర్ట్ అని చెప్పొచ్చు. నాగార్జున, బుద్ధఘోష వీళ్ళు బుద్ధిజంని బాగా ప్రాపగేట్ చేశారు ఈ టైంలో. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ సంస్కృత్ ఇన్స్క్రిప్షన్ ఇక్ష్వాకుస్ టైంలోనే కనిపించింది. బుద్ధిస్ట్ టెంపుల్స్, స్తూపాస్ ఇవన్నీ. అమరావతి స్కూల్ ఆఫ్ స్కల్ప్చర్ అనేది వీళ్ళ టైంలో ఇంకా హయ్యెస్ట్ పొజిషన్కి చేరుకుంది. మనకి గాంధారా స్కల్ప్చర్ అని ఇలాగా వివిధ రకాల స్కల్ప్చర్స్ ఆర్ట్ ఉంటాయి. వాటిలో అమరావతి అనేది అన్నిటికంటే ఫైనెస్ట్ ఫామ్గా మనం చెప్పుకోవచ్చు. సరే, మరి వీళ్ళ తర్వాత నార్త్లో చూస్తే మౌర్యాస్ తర్వాత సుంగాస్ అనేటటువంటి వాళ్ళు వస్తారు. ప్యారలల్గా సుంగాస్ ఉన్నప్పుడే చేదీస్, కళింగా కింగ్డమ్ అంటారు. సో చేదీస్ అనే వాళ్ళు కళింగాల పవర్లో ఉంటారు. సుంగాస్ని ఓడించి కన్వాస్ అనేటటువంటి వాళ్ళు పవర్లోకి వస్తారు. మనకు తెలియాలి మౌర్యాసు, సుంగాసు, కన్వాస్ వీళ్ళందరూ బీహార్లో ప్రస్తుతం ఉండే పాటలీపుత్ర అనేటటువంటిది వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ క్యాపిటల్ సిటీ అని పేర్కొనవచ్చు. రైట్, మరి సుంగాసు, కన్వాసు వీళ్ళ గురించి నేర్చుకుందామా? ఫస్ట్ ఒక్కసారి మ్యాప్ చూడండి. సుంగా ఎంపైర్ అనేటటువంటిది 185 ADకి ఇలా ఎక్స్పాండ్ అవుతూ రావడం మొదలుపెట్టింది.
వీళ్ళ తర్వాత కన్వాస్ అనేటటువంటి వాళ్ళు. ఈ శుంగాస్ ఉన్నప్పుడు శాతవాహన ఎంపైర్ ఉంది, కన్వాస్ ఉన్నప్పుడు శాతవాహన ఎంపైర్ ఉంది. ఇటు సైడ్ మీరు చూస్తున్నారా కళింగ అని ఈ ప్లేస్లో చేది డైనాస్టీకి సంబంధించిన వాళ్ళు రూల్ చేశారు. ఇవన్నీ ఉంటున్నప్పుడు మనకు గమనించండి, శాతవాహన ఎంపైర్ ఉంది, కానీ సౌత్లో మనకి చోళ, చేర, పాండ్య, సంగం ఏజ్ అన్నటువంటిది 300 AD నుంచి 300 BC నుంచి 300 AD వరకు. అంటే నార్త్ డెక్కన్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నా సౌత్లో, డీప్ సౌత్లో సంగం కల్చర్స్ అనే ఫ్లరిష్ అవుతూ ఉన్నాయి, రైట్? సో ఈ శాతవాహనాస్ టైంలోనే ఇండో స్కీథియన్ కింగ్డమ్స్ అనేటటువంటివి రావడం, ఇండో గ్రీక్ కింగ్స్. సో ఇటు సైడ్ మనకి మథురా ప్రాంతం ఇది. ఇలా చిన్న చిన్న కన్వాస్ టైం కల్లా అప్పుడు ఉన్నటువంటి మగధన్ ఎంపైర్ బాగా ముక్కలుగా చీలిపోయి ఉండింది. సరే, అలా ఉన్నప్పుడు ఒకసారి వీళ్ళ ముగ్గురు గురించి తెలిసేసుకుందాం. శుంగాస్ వీళ్ళు 187 BC నుంచి 78 BC వరకు రూల్ చేశారు. పుష్యమిత్ర శుంగ పాటలీపుత్రని క్యాపిటల్గా చేసుకొని రూల్ చేశారు. ఆ పుష్యమిత్ర శుంగ టైంలోనే బహరుద్ స్తూప అనేటటువంటి దాన్ని ఎరెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళ టైంలోనే సాంచీ స్తూపాన్ని కట్టించింది మన అశోకుడు. అయితే దాన్ని రిపేర్ చేయించడము, దాని చుట్టూ ఉండేటటువంటి తోరణ అంటారు. సో ఆ తోరణాస్ని తీసుకొని వచ్చింది శుంగాస్ టైంలోనే. శ్రేణి ధర్మ అనేది డెవలప్ అయింది. సంస్కృత్ని అఫీషియల్ లాంగ్వేజ్గా వాడడం మొదలుపెట్టారు. కాళిదాస యొక్క ప్లే, మనకి కాళిదాస గుప్తాస్ టైంలో వస్తారు. కాళిదాసుడు రాసినటువంటి మాలవికాగ్నిమిత్రం అనేటటువంటిది శుంగా కింగ్కి సంబంధించినటువంటిది అనమాట. వీళ్ళ టైంలో జరిగినటువంటి స్టోరీని అక్కడ చెప్తారు. అదేవిధంగా మనకి మనుస్మృతి అనేది వీళ్ళ టైంలో చెప్పడం జరిగింది. దాన్ని రాయడం మాత్రం గుప్తా టైంలో అండి చాలా వరకు రాయడం మొదలుపెట్టారు. ఎప్పటి నుంచో ఉన్న ఎపిక్స్ కానివ్వండి, ఇలా రకరకాల కోడ్స్ ఇవన్నీ రిటర్న్ ఫామ్లో గుప్తాస్ టైంలో తీసుకొని వచ్చారు. సో శుంగాస్ యొక్క కాంట్రిబ్యూషన్ అది. సరే, మరి కన్వాస్ అనే వాళ్ళు వసుదేవ కన్వా, శుంగాస్ని ఓడించి వీళ్ళు పవర్లోకి వచ్చారు. శుంగా డైనాసిటీ, కన్వా డైనాసిటీ ప్రాంతంలో వీళ్ళు మిక్స్డ్ కాస్ట్ అనేటటువంటి వచ్చాయి. ఫారినర్స్ అనే వాళ్ళు ఇండియన్ సొసైటీలో కలవడం మొదలుపెట్టారు. సంస్కృత్కి ప్రామినెన్స్ పెరిగింది. బుద్ధిస్ట్ వర్క్స్ అనేవి సంస్కృతిలో రాయడం మొదలుపెట్టారు. చేదీస్ అనే వాళ్ళు మౌర్యన్ ఎంపైర్ డిక్లైన్ అయిన తర్వాత చేదీ డైనాసిటీ అనేది మోడర్న్ డే ఒడిస్సా ఉందా, సో అది ఇంతకుముందు కళింగ అని పిలిచేవాళ్ళం. సో దాంట్లో మొదలైంది. దాని యొక్క మేజర్ రూలర్ ఖరవేల. దీనికోసమే మనం ఇది చదువుతున్నాం. ఖరవేల హాతిగుంప ఇన్స్క్రిప్షన్ అనేటటువంటిది వేయించడం జరిగింది. మనం హాతిగుంప ఇన్స్క్రిప్షన్లో ఖరవేల యొక్క విక్టరీస్ ఏంటి అన్న దాని గురించి చెప్పడం జరిగింది. దాంట్లోనే మరి సౌత్ కింగ్డమ్స్ వాటికి సంబంధించినటువంటి విషయాల్ని చేదీస్ కింగ్ అయినటువంటి ఖరవేల చెప్పడం జరిగింది హాతిగుంప ఇన్స్క్రిప్షన్లో. సరే, మరి ఒకసారి కుషానా ఎంపైర్, వీళ్ళు కన్వాస్ రూల్ అనేది తగ్గిపోతూ నార్త్లో కుషానా ఎంపైర్ అనేది మనకి బాగా స్ట్రాంగ్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే శాకాస్ అనేటటువంటి వాళ్ళు ఇటు సైడు గుజరాత్, రాజస్థాన్లో శాకాస్ అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. స్కీథియన్స్ అంటున్నాం, ఫారినర్స్ వీళ్ళు. సో కుషానాస్ కూడా సెంట్రల్ ఏషియా నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. సో ఈ కుషానాస్ అనేటటువంటి వాళ్ళు వచ్చారు. పార్లల్గా శాతవాహన డైనాసిటీ ఉంది, కింద మనకి ఈ సంగమే జరుగుతూ ఉంది. మరి కుషానా ఎంపైర్ అనేటటువంటిది బాగా ఎక్స్పాండ్ అవుతూ నార్త్ వైపుకి ఇలా రావడం జరిగింది, రైట్? మగధాకు దగ్గరగా రాలేదు, బట్ సారనాథ్ ఈ ప్రాంతం వరకు కుషానా ఎంపైర్ 375 AD ఇంతవరకు కంటిన్యూ అయిందనమాట. మరి ఆ టైంలో ఏమేమి ఉన్నాయి అసలు? ఈ ఇండో గ్రీక్స్, సాకాసు, ప్రతిహారాసు, వీళ్ళ గురించి ఒకసారి చూసేద్దామా? చూడండి, ఇండో గ్రీక్స్ అంటున్నా. ఇండో గ్రీక్సే మనకి ఫస్ట్ టైం గోల్డ్ కాయిన్స్ని ఇష్యూ చేసింది ఎవరు అంటే ఇండో గ్రీక్స్. ఒక కింగ్స్ని అట్రిబ్యూట్ చేస్తూ మినాండర్, ఇండో గ్రీక్ కింగ్ అయినటువంటి మినాండర్, మిలిందా అని కూడా పిలుస్తారు, మిలిందా. సో ఆయన బుద్ధిజంలోకి కన్వర్ట్ అవ్వడము. ఆ మిలిందా నాగసేన అనేటటువంటి ఒక బుద్ధిస్ట్ మాంక్తో జరిపినటువంటి కన్వర్జేషన్ ఏదైతే ఉందో దాన్ని మిలింద పన్హో అనేటటువంటి దాంట్లో రాయడం జరిగింది. వివిధ రకాలైనటువంటి బుద్ధిస్ట్ ఫిలాసఫీస్ గురించి దీంట్లో డిస్కస్ చేస్తారు. వీళ్ళ టైంలో గాంధార ఆర్ట్ అనేటటువంటిది ఇండో గ్రీక్స్ టైంలో డెవలప్ అవుతుంది. సో గ్రీక్ యొక్క ఇంపాక్ట్, గ్రీకో రోమన్ ఇంపాక్ట్ అంటారు. సో గ్రీకో రోమన్ ఇంపాక్ట్, కర్లీ హెయిర్ ఉండడము, మజిల్స్ ఉండడం, ఇదంతా గాంధార ఆర్ట్లో మనకు తెలుస్తుంది. నెక్స్ట్ శాకాస్కి వచ్చేటప్పటికి కింగ్ ఆఫ్ ఉజ్జయిన్ శాకాస్ని డిఫీట్ చేశారు. ఉజ్జయిన్ విక్రమాదిత్య అని పిలుస్తారు, విక్రమాదిత్య ఎరా అని మొదలుపెట్టారు.
శాకాస్ అనేటటువంటి వాళ్ళు ఫారెన్ రూలర్స్ అని మనం చెప్పొచ్చు. సంస్కృత్ ఇన్స్క్రిప్షన్స్ వీళ్ళ టైంలో వచ్చాయి. మరి విక్రమాదిత్య ఎవరైతే శాకాస్ని ఓడించినటువంటి ఉజ్జయిన్ కింగ్ ఉన్నారో సో వాళ్ళు సుదర్శన్ లేక్ అనేటటువంటిది వేయించడం జరిగింది. రుద్రదామన్ అనేటటువంటి కింగ్ అన్నమాట. మరి ప్రతిహారాస్ వీళ్ళు ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళనమాట. శాకాస్ లాగే వీళ్ళు ఇండియాలో కలిసిపోయారు. గోండఫ్రనిస్ అంటారు. వీళ్ళ టైంలో మరి సెయింట్ థామస్ ఇండియాకు వచ్చినట్టుగా క్రిస్టియానిటీని ప్రాపగేట్ చేయడానికి చెప్తారు. మరి కుషానాస్ నార్త్ సెంట్రల్ ఏషియాకి సంబంధించిన నొమాడిక్ ట్రైబ్స్. వీళ్ళు స్లోగా అటు నుంచి నార్త్ వెస్ట్రన్ ఫ్రాంటియర్ నుంచి ఇండియా ఇటువైపుగా వచ్చారు. కనిష్క కుషానా కింగ్స్లో అందరికంటే ఫేమస్ కింగ్. కనిష్క సెకా ఎరా అనేటటువంటి దాన్ని స్టార్ట్ చేశారు. ఆరిజిన్ ఆఫ్ డివైన్ కిన్షిప్ అనేటటువంటిది వీళ్ళ ద్వారానే తీసుకొచ్చారు. మిలిటరీ గవర్నాన్షిప్ అంటే మామూలుగా మనకి ఎలా ఉండేది, ప్రావిన్స్ని వివిధ భాగాలుగా డివైడ్ చేస్తే ఈచ్ ప్రావిన్స్కి అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఉండేవాళ్ళు. ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళ టైం నుంచే ఒక హెడ్గా మిలిటరీ రూలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆ ప్రావిన్స్కి హెడ్గా ఉండడం అలా మొదలైంది. మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్. మనం ఇందాక ఇక్ష్వాకులు శాతవాహనుల గురించి చదువుకునేటప్పుడు అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ గురించి చదివాము. అదే ఇండో గ్రీక్స్ టైంలో గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్, మరి మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్, ఈ మూడు కూడా డెవలప్ అయినాయి. మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఈ రెండు మేజర్లీ బుద్ధిజంకి సంబంధించి సూచిస్తే మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అన్ని రిలీజన్స్ బుద్ధిజం, జైనిజం, హిందూయిజం ఇలా అన్నిటికీ సంబంధించిన వాటిని డీల్ చేయడం మొదలుపెట్టింది. ఈ మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్తో పాటు వీళ్ళ టైంలో కుషానాస్ టైంలో లిటరేచర్ ఎస్పెషల్గా మహాయాన బుద్ధిజంని సూచించే లిటరేచర్ అనేది బాగా డెవలప్ అయింది. అమోఘవర్ష బుద్ధ చరితాన్ని సంస్కృత్లో రాశారు. ఇంపార్టెంట్, కుషానాస్ మహాయాన బుద్ధిజంని బాగా ప్యాట్రనైజ్ చేశారు. నెక్స్ట్ వీళ్ళందరూ ఇలా విచ్ఛిన్నంగా ఉంటుంది ఇండియా. ఆ తర్వాత యూనిఫై చేసిందే మన గుప్తాస్. మౌర్యాస్ తర్వాత గుప్తా డైనాసిటీయే మగధ మరియు చుట్టుపక్కల ప్రాంతాలని ఫుల్ కంట్రోల్లోకి తెచ్చుకోగలిగాయి. మరి గుప్తా యొక్క ఎంపైర్ మౌర్యాస్ లాగా అంత పెద్దది కాకపోయినప్పటికీ ఆల్మోస్ట్ నార్త్ ఇండియా, నార్త్ వెస్ట్రన్ పార్ట్ మొత్తం కవర్ చేయగలిగిందనమాట. ఇక్కడ ఒకసారి గమనించండి గుప్తా ఎంపైర్ అనేటటువంటిది ఎలా ఉందో. గుప్తా ఎంపైర్ సౌరాష్ట్ర, ఈ అయోధ్య, పాటలీపుత్ర ఈ ప్రాంతాలన్నింటినీ ఇది కవర్ చేయగలిగింది. మనకి ఈ వాకాటకాస్ అనే వాళ్ళు సౌత్లో వీళ్ళ కింద ఫ్యూడేటరీస్గా ఉండడం మొదలుపెట్టారు. అదేవిధంగా పైనున్న ప్రాంతాలు కూడా వీళ్ళ కింద ఫ్యూడేటరీస్గా మారడం జరిగింది. 400 BC ఈ టైంలో గుప్తన్ ఎంపైర్ అనేది బాగా స్ట్రెంగ్తన్ అవ్వడం మొదలుపెట్టిందనమాట. మరి గుప్తన్ ఎంపైర్ యొక్క ఒక్కసారి దాని యొక్క కాంటెంపరీ సొసైటీస్ ఏంటి అని మనం చూసుకుంటే వాకాటకాస్ వీళ్ళేమన్నా వీళ్ళ దగ్గర రాష్ట్రకూటాస్ అప్పుడప్పుడే పవర్ మొదలయ్యారు. నెక్స్ట్ కాదంబాస్ అని పిలుస్తాము. ఇలాగా వివిధ రకాల గుప్తన్ ఎంపైర్ ఉన్నప్పుడు ఉంటుంది. సో ఈ రాష్ట్రకూటాస్కి ముందే మనకి బాదామి చాళుక్యాస్ అనే వాళ్ళు ఇక్కడ ఉంటారు. సో అది ఎలాగో ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ గుప్తన్ ఎంపైర్ కంప్లీట్ చేసి ఆ తర్వాత సౌత్లోకి వెళ్దాం. ఏమేం సోర్సెస్ ఉన్నాయి మీరు గమనించుంటే మౌర్యన్స్ వీళ్ళని చదవడానికి ఏమేమి సోర్సెస్ ఉన్నాయి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు గుప్తన్ ఎంపైర్ వీళ్ళని చదవడానికి ఏమేమి సోర్సెస్ ఉన్నట్టు. అలహాబాద్ ఇన్స్క్రిప్షన్, సముద్రగుప్త ఫేమస్ కింగ్ అన్నమాట గుప్తాస్లో. ఈ సముద్రగుప్త అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ వేయించారు. దాన్ని బట్టి ఉదయగిరి కేవ్స్ మనకి ఒడిస్సా ఈ ప్రాంతంలో ఉంటాయి. మెహ్రౌలి ఐరన్ పిల్లర్ ఢిల్లీలో ఉంది, అసలు తుప్పు పట్టలేదు. అలాగే ఎన్నో రకాల కాపర్ ఇన్స్క్రిప్షన్స్, పిల్లర్స్ ఇవన్నీ కూడా మనకి గుప్తన్ పీరియడ్ ఎలా ఉండేది అన్నదానికి సూచిస్తాయన్నమాట. అదేవిధంగా లిటరరీ సోర్సెస్కి వచ్చేటప్పటికి నీతిసారా, కామాంధక రాసినటువంటి నీతిసారా కానీ, దేవీ చంద్రగుప్తం, విశాఖదత్త రాసినటువంటి జేవీ చంద్రగుప్తం కానీ, శూద్రక రాసినటువంటి మృత్యకటకం ఇవి లిటరరీ సోర్సెస్. అసలు గుప్తా పీరియడ్లో సోషల్, కల్చరల్, ఎకనామిక్, పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయని వీటి నుంచి మనం తెలుసుకోవచ్చు. చూడండి కాయినేజ్, గుప్తా కాయిన్స్ కూడా మనకి అప్పట్లో ఉండేటటువంటి ఎకనామిక్ కండిషన్స్ ఇవి చెప్తాయి. మనకి ఇండో గ్రీక్స్ ఫస్ట్ గోల్డ్ కాయిన్స్ని ఇష్యూ చేస్తే ఇండియాలో గోల్డ్ కాయిన్స్ని బాగా విరివిగా ఎక్కువగా వాడినటువంటి డైనాసిటీ ఎవరి టైంలో జరిగింది అంటే మనం గుప్తా పీరియడ్ అనే మనం చెప్పుకోవచ్చు. గుప్తా పీరియడ్లో లార్జ్ స్కేల్లో మనకి గోల్డ్ కాయిన్స్ అనేటటువంటివి యూజ్ చేయడం జరిగింది. రైట్, సరే ఇప్పుడు ఒకసారి గుప్తాస్ యొక్క పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. మౌర్యన్ ఎంపైర్ డిక్లైన్ అయిన తర్వాత వీళ్ళే యూనిఫై చేశారు. 4th century ADలో మొదలుపెట్టారు. సో 500 years వరకు మౌర్యాస్ తర్వాత అంతా స్ప్లిట్గా ఉంది. వీళ్ళు వచ్చాక యూనిఫై అయింది.
ఇక్కడ మనం పొలిటికల్గా చూసుకుంటే ఎంపైర్ అనేది బుక్త్ అని, బుక్తీస్ అనేటటువంటి వాళ్ళని బుక్తి అని పిలుస్తాము. సో ఉపాలిక లేదా ఉపారిక అంటాం. ఉపారిక అనేటటువంటి వాళ్ళని దానికి హెడ్స్గా అపాయింట్ చేయడము, దాన్ని మళ్ళీ చిన్న చిన్న డివిజన్స్గా తీసుకొని రావడము మొదలుపెట్టడం జరిగింది. సో ఆ విధంగా పొలిటికల్ సిస్టమ్ అనేటటువంటిది గుప్తాస్ టైంలో ఏ విధంగా ఉంది అనే దానికి సంబంధించి. మరి నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ ఏ విధంగా ఉండేది? పొలిటికల్ టైం మరి గుప్తాస్ టైంలో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉందని మనం చెప్పచ్చు. గుప్తా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనేటటువంటిది చాలా ఫేమస్ అన్నమాట. మరి ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి? ఇదిగో సముద్రగుప్త, చంద్రగుప్త వీళ్ళు ఆర్ట్ అండ్ లిటరేచర్కి ఇంపార్టెంట్ ప్యాట్రన్స్. సముద్రగుప్త కాయిన్స్ పైన వీణా ప్లే చేస్తున్నట్టుగా కూడా ఉంది. 2 మీటర్ హైట్ ఉండేటటువంటి బ్రాంజ్ ఇమేజ్ అనేటటువంటిది ఈ టైంలోనే తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ చూడండి, 2 మీటర్స్ హైట్ ఉండేటటువంటి బ్రాంజ్ ఇమేజ్ చాలా మెరుస్తూ ఉండేటటువంటి కోటింగ్ లాగా కూడా ఉంది. సో 25 మీటర్ల కాపర్ ఇమేజ్ కూడా ఉండేది అని ఫాహియాన్ అనేటటువంటి చైనీస్ ట్రావెలర్ ఈ గుప్తా టైంలో ఉన్నప్పుడు దాని గురించి రాశారు. కానీ ప్రస్తుతానికి అది ఎక్కడుందో ఏంటో మనకు తెలియదు అనమాట. బ్యూటిఫుల్ ఇమేజెస్, బుద్ధ యొక్క ఇమేజెస్ అనేటటువంటివి సారనాథ్, మథుర ఈ ప్రాంతాల్లో తీసుకొని రావడం జరిగింది. అజంతా వీటిలో బుద్ధ యొక్క లైఫ్ని డిపిక్ట్ చేస్తూ చాలా పెయింటింగ్స్ అనేటటువంటివి వీళ్ళ టైంలోనే తీసుకొని వచ్చారు. విష్ణు, శివ మరియు మిగిలినటువంటి హిందూ గాడెసెస్ వాళ్ళ యొక్క ఇమేజెస్ని ఈ టైంలో ప్రిపేర్ చేయడం. గుప్తాస్ టైంలో హిందూయిజంకి ఎక్కువ ప్యాట్రనైజ్ ఇచ్చారు. మిగిలిన రిలీజన్స్ ఉన్నా దీనికి ఎక్కువ ప్యాట్రనైజ్ అనేటటువంటిది ఇచ్చారనమాట. ఉత్తరప్రదేశ్ ఇక్కడ స్టోన్ టెంపుల్స్ అనేటటువంటివి వీళ్ళ టైంలో స్టార్ట్ అయ్యాయి. నలంద యూనివర్సిటీ అనేటటువంటిది ఇది స్టార్ట్ అయింది. ఆ తర్వాత పాలాస్ టైంలో నలంద యూనివర్సిటీ బాగా ఫేమస్ అవుతుంది. బట్ గుప్తా టైంలోనే నలంద యూనివర్సిటీ స్టార్ట్ అవ్వడం జరిగింది. గుప్తా యొక్క బ్రాంజ్ స్కల్ప్చర్ చాలా ఇంపార్టెంట్ అండి. నటరాజా అంటాం. గుప్తా టైంలో నటరాజా బ్రాంజ్ స్కల్ప్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఆర్ట్ అనేటటువంటిది ఉందో. మరి ఎకానమీ ఏ విధంగా ఉండేది? ఎకనామిక్ ప్రాస్పెరిటీ బాగా ఉండేది. గోల్డ్ కాయిన్స్ని ఇష్యూ చేసేవాళ్ళు. వీళ్ళ టైంలో ఇష్యూ చేసిన గోల్డ్ కాయిన్స్ని దినరాస్ అని పిలిచేవాళ్ళం. సైన్స్ అండ్ టెక్నాలజీ వైజ్గా చూసుకుంటే వివిధ రకాల ఆస్పెక్ట్స్, ఆర్యభట్ట జీరో కానీ డెసిమల్ సిస్టమ్ గురించి చెప్పడం కానీ వివిధ రకాల, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ మెటలర్జీకి సంబంధించి మెహ్రౌలీ పిల్లర్ అది ఇప్పుడు ఢిల్లీలో ఉంది. తుప్పబట్టలేదు ఇప్పటికీ అప్పటి నుంచి. సో స్కిల్ అనేది ఎలా ఉంది అన్నదానికి అది నిదర్శనంగా చెప్పచ్చు. లిటరేచర్ కనుక చూస్తే నవరత్నాలు, చంద్రగుప్త 2 యొక్క కోర్టులో నవరత్నాలు అనే వాళ్ళు ఉండేవాళ్ళు. మనకి అష్టదిగ్గజాలు అనేది మన యొక్క శ్రీకృష్ణదేవరాయ కోర్టులో ఉంటారు. ఇక్కడ చంద్రగుప్త 2 టైంలో ఉండేది నవరత్నాలు. ఈ నవరత్నాలు అనేటటువంటిది ఉన్నారు అని కూడా కాళిదాస యొక్క జ్యోతిర్విద భాషరణ అనేటటువంటి దాంతో రాయడం జరిగింది. సంస్కృత్ లాంగ్వేజ్ని బాగా ప్యాట్రనైజ్ చేశారు. అమరసింహ, వరాహమిత్ర, విశాఖదత్త, ఇలాగా శూద్రక వీళ్ళందరూ వివిధ రకాలైనటువంటి టెక్స్ట్ని రాయడం జరిగింది. మీరు ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. గుప్తాస్ కాంట్రిబ్యూషన్ ఫర్ ఆర్ట్ అండ్ లిటరేచర్ అని వస్తూ ఉండొచ్చు, క్వశ్చన్స్ మెయిన్స్లో కూడా అడగచ్చు. సో ఇది జాగ్రత్తగా చదివిపెట్టుకోండి, ఇంకా డీటెయిల్డ్గా చదవాలి. సరే, మరి అదే కాకుండా ఇదిగోండి మాలవికాగ్నిమిత్రం, అభిజ్ఞాన శాకుంతలం, విక్రమసింహోయం, ఇలా కాళిదాసు చాలా పోయమ్స్, వివిధ రకాల ప్లేస్ అంటే డ్రామాస్ ఇవన్నీ రాయడం జరిగింది. మరి గుప్తా ఎంపైర్ అనేటటువంటిది ఏ విధంగా డిక్లైన్ అయింది? నార్త్ వెస్ట్ నుంచి హూన్స్ అంటారు, హూనులు అంటాం. హూన్స్ యొక్క అటాక్, ల్యాండ్ గ్రాంట్స్ అనేవి గుప్తాస్ టైంలో ఇవ్వడం మొదలుపెట్టారు. శాతవాహనాస్ ఎలాగైతే ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చారో వీళ్ళు ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. దాంతో ఏమైపోయింది? లోకల్గా ఉన్న వాళ్ళు పవర్ఫుల్ అయ్యారు. వాళ్ళు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకోవడం, ఎప్పుడు వార్స్, బ్యూరోక్రసీ, ఫినాన్షియల్ క్రైసిస్ వీటన్నిటితో గుప్తన్ ఎంపైర్ అనేటటువంటిది మరి ఎండ్ అయిపోయింది. 320 నుంచి 550 వరకు గుప్తన్ ఎంపైర్ ఎక్స్టెంట్ ఎలా ఉందో చూడండి. ఓవరాల్ నార్త్ ఇండియా మొత్తము కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండడం, ప్లస్ కొంతమంది వాళ్ళ యొక్క అల్లీస్గా వాళ్ళు పెట్టుకోవడం అనేటటువంటి జరిగింది వీళ్ళ టైంలో. మరి వాకాటక డైనాసిటీ ఇందాక చూసినట్టు వాకాటక డైనాసిటీ గుప్తన్ టైంకి ప్యారలల్గా ఉంది కదా. మరి దాని గురించి చూద్దాం. చూడండి, శాతవాహనాస్ ఎప్పుడైతే డిసింటిగ్రేట్ అయిపోయారో 250 BCలో, వాళ్ళ తర్వాత లోకల్ పవర్స్ అయినటువంటి వాకాటకాస్ డెక్కన్ ప్రాంతాన్ని కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు. గుప్తాస్కి వీళ్ళు కాంటెంపరీస్. పురాణాస్లో వాకాటకాస్ని వింధ్యకాస్ అని పిలిచారు.
బుద్ధిస్ట్ కేవ్స్, విహారాస్ వీటన్నిటిని అజంతా వీటిలో తీసుకొని రావడం జరిగింది. ఈ వాకాటకాస్ వీళ్ళ తర్వాత నలాస్ అని, కాదంబాస్ అని, కాలచూరీస్ అని వీళ్ళు పవర్లోకి వచ్చారనమాట. వీళ్ళందరి తర్వాత బాదామి చాళుక్యాస్ అనే వాళ్ళు పవర్లోకి వస్తారు. ఒకసారి మ్యాప్ చూడండి. వీళ్ళు వాకాటకాస్, కాదంబాస్ అనే వాళ్ళు వీళ్ళకి ప్యారలల్గా ఉంటారు, చిన్న కింగ్డమ్. వీళ్ళ తర్వాత కాదంబాస్ కొద్దిగా పవర్ఫుల్ అవుతారు. ఆ తర్వాత బాదామి చాళుక్యాస్ వస్తారు. సరే, ఒకసారి గమనించండి. ఇదిగో వాకాటకాస్ అయిపోయాక చాళుక్యాస్, కాదంబరాస్, కాలచూరీస్, ఇలాగా వివిధ రకాలైనటువంటి డైనాసిటీస్ అనేటటువంటి వస్తాయి. సౌత్లో మనకి చోళా, చేరా, పాండ్య వీళ్ళ తర్వాత కొన్ని సంవత్సరాలు కాలబ్రా అని పిలుస్తారు. కాలబ్రాస్ అనేటటువంటి వాళ్ళు పవర్లోకి వస్తారు. మరి ఈ చాళుక్యాస్ ఎప్పుడైతే ఉంటారో ఈ చాళుక్యాస్కి ప్యారలల్గా పల్లవాస్ అనేవాళ్ళు, మనకి వెస్ట్రన్ చాళుక్యాస్ అన్న వాళ్ళ టైంలో వేంగి చాళుక్యాస్, కళింగ అనేది అలానే ఉంటుంది, కళింగ, ఇలాంటివన్నీ ఉన్నాయి. లేటర్ గుప్తా ఇక్కడ వివిధ రకాలుగా ఫ్రాగ్మెంట్ అయిపోతుంది. పుష్యభూతి డైనాసిటీ, కన్నౌజని, గూర్జర ప్రతిహరాసు, మైత్రకాసు, ఇలా రకరకాలైనటువంటి చిన్న చిన్న భాగాలుగా ఇండియా విడిపోతుంది గుప్తా ఎంపైర్ డిసింటిగ్రేట్ అయ్యాక. ఆ తర్వాత కాదంబా డైనాసిటీ, ఇందాకన్నట్టు వాకాటక డైనాసిటీ తర్వాత మనకి కాదంబా డైనాసిటీ అనేది వస్తుంది. మ్యాప్ గమనిస్తే ఇదన్నమాట. కాదంబా డైనాసిటీ అనేది అక్కడున్న లోకల్ డైనాసిటీగా చెప్తారు. కన్నడకు సంబంధించిన వాళ్ళే అని. బనవాసి అనేటటువంటిది క్యాపిటల్గా వీళ్ళున్నారు. ఈ డైనాసిటీ అనేటటువంటిది ఆ తర్వాత కూడా చాళుక్యాస్ టైంలోనూ ఉన్నింది, రాష్ట్రకూటాస్ టైంలో ఉన్నింది. వాళ్ళ కింద ఫ్యూడేటరీస్గా వీళ్ళు కంటిన్యూ అయ్యారు. వీళ్ళు హిందూయిజం, జైనిజంని ప్యాట్రనైజ్ చేశారు. ఈ కాదంబోత్సవ అనేటటువంటిది వీళ్ళ పీరియడ్లోనే వీళ్ళ పీరియడ్ని సూచిస్తూ కాదంబోత్సవ అనేటటువంటిది కర్ణాటక గవర్నమెంట్ ఎవ్రీ మంత్ జరుపుకుంటుందన్నమాట. కాదంబా ఎంపైర్ని దానికి రిమెంబరెన్స్గా దీన్ని జరుపుకుంటుంది. రైట్. సో అది కాదంబాస్ అంటే ఎవరు, దానికి సంబంధించినటువంటిది ఏంటి అని. నెక్స్ట్ మరి ఒకసారి మళ్ళీ చూడండి. చాళుక్యాసు, కాదంబాసు, కాలచూరీసు ఇలాగా స్లోగా లేటర్ గుప్తా పీరియడ్ ఏదైతే ఉందో అది ఇలాగ డివైడ్ అవుతూ వస్తూ ఉంటుందన్నమాట. సరే, మరి ఇప్పుడు చాళుక్యాస్ గురించి చూద్దాం. చాళుక్యాస్ అనగానే మనకి చాలా రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. తూర్పు చాళుక్యులు అంటారు, పశ్చిమ చాళుక్యులు అంటారు. ఏంటది అసలు ఇంతకీ? ఈ చాళుక్యాస్ పీరియడ్లో ఏమేమి వచ్చాయి మనకి అని చూస్తే 3 రకాలు ఉన్నాయి. ఒకటి బాదామి చాళుక్యులు, 2 కళ్యాణి చాళుక్యులు, వీళ్ళనే వెస్ట్రన్ చాళుక్యాస్ అంటాము. 3వది వేంగి చాళుక్యులు లేదా తూర్పు చాళుక్యులు అంటాం. అంటే మనకి ఈ పర్టికులర్ వాకాటకాస్ అనేటటువంటి వాళ్ళ పీరియడ్ అయిపోగానే బాదామి చాళుక్యాస్ అనేటటువంటి వాళ్ళు వస్తారు. పులకేసిన్ 1, పులకేసిన్ 2 వీళ్ళు దీని యొక్క ఇంపార్టెంట్ కింగ్స్. వీళ్ళ తర్వాత రాష్ట్రకూటులు అనే వాళ్ళు వస్తారు. వీళ్ళ పవర్ తగ్గిపోగానే మళ్ళీ రాష్ట్రకూటాస్ యొక్క పవర్ తగ్గిపోగానే చాళుక్యాస్, వెస్ట్రన్ చాళుక్యాస్ లేదా కళ్యాణి చాళుక్యాస్ అనే వాళ్ళు అదే ప్రాంతంలో ఫాలో అవుతారు. మరి బాదామి చాళుక్యాస్ ఉన్న ప్రాంతంలోనే ఆ టైంలోనే ఈస్టర్న్ ప్రాంతంలో ఎస్పెషల్లీ ఇప్పుడు తూర్పు ఏపీ ప్రాంతంలో వేంగి అనే ప్రాంతంలో వీళ్ళ యొక్క ఫ్యూడేటరీస్గా వీళ్ళు ఉంటారు. అందుకే 7th century AD నుంచి 12th వరకు వీళ్ళు కంటిన్యూ అవుతారు. వీళ్ళేమో 6th to 8th కంటిన్యూ అవుతారు. మధ్యలో గ్యాప్ వస్తుంది. మళ్ళీ 10th to 12th century AD కంటిన్యూ అవుతారు. మధ్యలో ఎవరు వస్తారు అంటే రాష్ట్రకూటులు. సో వీళ్ళందరి గురించి ఇప్పుడు మనం చదువుకుందాం, సరేనా? ముందు బాదామి చాళుక్య ఆఫ్ బాదామి. పులకేసిన్ 1, పులకేసిన్ 2 ఇంపార్టెంట్ రూలర్. పులకేసిన్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్గా చెప్పచ్చు. ఐహోల్ ఇన్స్క్రిప్షన్ రవికీర్తి అనేటటువంటి వ్యక్తి వేయించినటువంటిది. దాంట్లో పులకేసిన్ 2 ఆయన యొక్క ఇంపార్టెంట్ ఏం చేశారు అన్నదన్నమాట. పులకేసిన్ 2 హర్షవర్ధన, పుష్యభూతి డైనాసిటీకి సంబంధించి చాళుక్యాస్ ఆఫ్ బాదామి టైంలో ప్యారలల్గా నార్త్లో మనకి హర్షవర్ధన, పుష్యభూతి డైనాసిటీ రన్ అవుతూ ఉంటుంది. ఇటు సైడు బెంగాల్లో గౌడ శశాంక అంటారు. సో గౌడాస్ అనే వాళ్ళు రూల్ చేస్తూ ఉంటారు. సో హర్షవర్ధన ఆ రూలర్ని నర్మదా నది ఒడ్డున ఓడించారు అని చెప్పి ఈ ఇన్స్క్రిప్షన్లో, ఐహోల్ ఇన్స్క్రిప్షన్లో ఉంది. పర్షియన్ కింగ్స్ వీళ్ళందరి దగ్గరికి అంబాసిడర్స్ని పంపించడం. మరి ఈ గ్రేట్ పులకేషన్ 2ని పల్లవ రూలర్ అయినటువంటి నరసింహవర్మ 1 చంపేస్తారు. దాంతో చాళుక్యాస్ ఆఫ్ బాదామి వాళ్ళ రూల్ ఎండ్ అవుతుంది. వీళ్ళ తర్వాత వీళ్ళ ప్లేస్లో రాష్ట్రకూటాస్ వస్తారు. ప్యారలల్గా పల్లవాస్ నడుస్తూ ఉంటారు. సరే, ఒకసారి మ్యాప్ చూడండి. ఇది వాళ్ళ యొక్క ఇది
మరి ఇటు సైడ్ పల్లవాస్ ఉంటారు. వీళ్ళకి ఎప్పుడూ గొడవలు ఉండేవి, టెరిటరీ కోసం గొడవలు అనేటటువంటివి ఉండేవి. సరే, మరి ఆ తర్వాత ఈ చాళుక్య ఎంపైర్ ఉన్నప్పుడు ఇలా ఉండేది. పల్లవాస్ ఇక్కడ ఉండేవాళ్ళు, కళింగ ఇక్కడ ఉండేది, ఉజ్జయిన్, థానేశ్వర్, ఖన్నౌజ్ ఈ ప్రాంతాలు. సో ఇక్కడ థానేశ్వర్కి సంబంధించినటువంటి ఇదిగో గౌడ శశాంక అంటాం. సో గౌడ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. చాళుక్యన్ ఎంపైర్ కాలచూరీస్ అంటున్నాం. కాలచూరీస్ ఇటు వెస్ట్రన్ సైడ్కి పరిమితం అయిపోయారనమాట. 600 ADలో ఇది ఇండియా మ్యాప్. సరే, ఆ తర్వాత వీళ్ళ యొక్క బాదామి చాళుక్యాస్ అనగానే మనకి గుర్తొచ్చేది వాళ్ళ యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఐహోల్ గ్రూప్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అంటారు. సో మనం ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనేది వీళ్ళ తర్వాత కూడా రాష్ట్రకూటులు, హోయసలాస్ వీళ్ళు దీన్ని ప్యాట్రనైజ్ చేసుకుంటూ వచ్చారు. వేసరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేటటువంటిది వీళ్ళ టైంలో, వేసరా స్టైల్ ఆర్కిటెక్చర్ అనేటటువంటిది స్ట్రక్చరల్ టెంపుల్స్ వీళ్ళ టైంలో దాన్ని తీసుకొని రావడం జరిగింది. రైట్. సో ఈ పర్టికులర్ ఇలా ఉంటుంది. వేసరా స్టైల్ పట్టడకల్ అంటున్నాం. సో ఐహోల్ గ్రూపు, పట్టడకల్ గ్రూప్ అనేటటువంటిది బాదామి చాళుక్యుల పీరియడ్లోనే రావడం జరిగింది. అది అలా కంటిన్యూ అవుతూ వస్తుంది. రైట్, ఇంపార్టెంట్. నెక్స్ట్ పల్లవాస్. ఇందాకేమన్నాము, ఈ బాదామి చాళుక్యాస్కి ప్యారలల్గా పల్లవాస్ వీళ్ళు కాంచీపురం అంటారు. కంచిలో ప్యారలల్గా ఉండేవాళ్ళు అన్నాం. సో తొండి మండలం దీనికి సంబంధించిన నేటివ్స్ వీళ్ళు. పులిందాస్ అని అశోకుని యొక్క ఇన్స్క్రిప్షన్లో వీళ్ళ గురించి మెన్షన్ చేయడం జరిగింది. రైట్, వెరీ ఇంపార్టెంట్. మరి మహేంద్రవర్మన్ 1 జైనిజంని ఫాలో అయ్యేవాళ్ళు, ఆ తర్వాత శైవిజంకి కన్వర్ట్ అయ్యారనమాట. సరే, ఈ విధంగా ఉన్నటువంటి టైంలో పల్లవాస్ యొక్క అసలు ఏ ప్రాంతంలో వీళ్ళు ఉండేవాళ్ళో చూడండి. ఇది ఇంతకీ పల్లవాస్కి, చాళుక్యాస్కి ఎందుకు ఎప్పుడు గొడవలు? ఈ ప్రాంతం కోసం. ఈ తుంగభద్ర, కృష్ణ, ఈ ఫర్టైల్ భూములు ఏవైతే ఉన్నాయో అవి ఇంపార్టెంట్. అగ్రికల్చర్కి, ట్యాక్స్లకి, వీటికి ఇంపార్టెంట్. దానికోసమే ఎక్కువగా మనకి యుద్ధాలు అనేవి జరిగేవన్నమాట. పల్లవాస్ ఆఫ్ కంచి ఇక్కడ ఉన్నారు. వీళ్ళ టైంలో మరి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది? వెల్ ఆర్గనైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. కొట్టమ్స్, పల్లవులు వాళ్ళ యొక్క ఎంపైర్ని కొట్టమ్స్గా డివైడ్ చేయడము, ఆ కొట్టమ్స్కి ఈచ్ ఆఫీసర్ ఉండడం, ఇరిగేషన్ ట్యాంక్స్ తవ్వించడము, మహేంద్రవది మరియు మమందూర్ ఇన్స్క్రిప్షన్స్ అనేటటువంటివి వీటి గురించి మాట్లాడుతున్నాయి. ల్యాండ్ ట్యాక్స్ అనేవి వేసేవాళ్ళు. పల్లవ ఇన్స్క్రిప్షన్స్, విలేజ్ అసెంబ్లీస్ అనేవి ఉండేవి, సభాస్ అని వాటి కమిటీస్ కూడా ఉండేవి. లోకల్సే టెంపుల్స్ని, ఇంటర్నల్ అఫైర్స్ అన్ని లోకల్స్ చూసుకునే వాళ్ళు పల్లవాస్ టైంలో అని చెప్పాయి. సో అదేవిధంగా లిటరేచర్ వాళ్ళ టైంలో ఎలా డెవలప్ అయింది అని చూస్తే మహేంద్రవర్మన్ 1 ఎవరైతే ఉన్నారో, ఇందాక పులకేశిన్ 2ని చంపారన్నామా. సో మొత్త విలాస ప్రహాసనం అనేటటువంటిది సంస్కృతిలో ఆయనే రాయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ టైంలో నైనార్స్, ఆల్వార్స్ అని ఉండేవాళ్ళు. సో ఈ ఆల్వార్స్, నైనార్స్ వాళ్ళు చాలా హైమ్స్ని వీటిని కంపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ పురుందెవనార్. సో నందివర్మన్ 2 పురుందెవనర్. సో ఆయన ప్యాట్రనైజ్ చేయడము. మహాభారతని ఇదిగో తమిళ్లోకి ట్రాన్స్లేషన్ జరిగింది. దండెన్, కర్ణాటకకు సంబంధించిన దండెన్. సో దండెన్ ప్లస్ భారవి వీళ్ళు వివిధ రకాలైనటువంటి లిటరేచర్కి కాంట్రిబ్యూట్ చేశారు. అదేవిధంగా ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి చూస్తే మ్యూజిక్, డాన్స్ ఫామ్స్, పెయింటింగ్స్ ఇవన్నీ ఇక్కడ ఎక్కువ. ఇక్కడ కుదుమినమల ఇన్స్క్రిప్షన్ అనేది మ్యూజికల్ నోట్స్ని సూచిస్తుంది. అల్వార్సు, నైనార్సు వీళ్ళు మ్యూజిక్ ట్రెడిషన్స్కి దారితీశారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సిత్తనవసల్ పెయింటింగ్స్ సౌత్ ఇండియాలో చాలా ఫేమస్ పెయింటింగ్స్. సిత్తనవసల్ కేవ్స్ అని ఉంటాయి, అక్కడ జైన్ పెయింటింగ్స్కి అది బాగా ఫేమస్. సిత్తనవసల్ కేవ్స్ అనేవి పల్లవ పీరియడ్కి సంబంధించినటువంటివి. మరి పల్లవ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది? చాలా ఫేమస్ పల్లవ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చూడాలి. వీళ్ళ టైం మనకి శాతవాహనాస్ వాళ్ళ యొక్క ఫ్యూడేటరీస్గా ఉన్న ఇక్ష్వాకులు టెంపుల్ బిల్డింగ్ని మొదలుపెట్టారు. సో వీళ్ళ టైం నుంచి మొదలవుతూ వచ్చింది కాస్త ద్రవిడియన్ స్టైల్గా తీర్పుదిద్దుకునేది వీళ్ళ టైంలోనే, పల్లవుల టైంలోనే. అంత హ్యూజ్ స్కేల్గా వీళ్ళ యొక్క ఇంపాక్ట్ అనేటటువంటిది ఉంది. ఇక్కడ చూడండి, పాండవ రథాస్ అనేటటువంటిది, ఇక్కడ అర్జున పునాన్స్ అంటారు, ఈ సీన్ అనేటటువంటిది చూపించడము. సో ఇవి ఉన్నాయా, ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేటటువంటి 7 పగోడాస్ అని పిలుస్తాం. రథాస్, మహాబలిపురం అన్నమాట. మామల్లాపురం అని కూడా పిలుస్తారు, మహాబలిపురం. మామల్లా గ్రూపు, ఇలా మహేంద్రవరం గ్రూప్ అని, రాజసింహ గ్రూప్ అని, అపారిజిత్ గ్రూప్ అని, ఇలా వివిధ రకాలైనటువంటి రాక్ కట్ టెంపుల్స్ ఉన్నాయి. స్ట్రక్చరల్ టెంపుల్స్ పల్లవాస్ టైంలో వచ్చాయి.
స్ట్రక్చరల్ టెంపుల్స్ కూడా కంచీపురం ఇక్కడ పల్లవాస్ టైంలో మనకి ఎక్కువగా కనిపిస్తాయన్నమాట. సరే, మరి వీళ్ళ తర్వాత రాష్ట్రకూటాస్ ప్యారలల్గా ఉన్నారు కదా, వీళ్ళ గురించి చూద్దామా. మనం ఏం చేసాం, బాదామి చాళుక్యాస్ చూసాం, వీళ్ళకి ప్యారలల్గా ఉన్నటువంటి పల్లవాస్ చూసాం. ఇప్పుడు మనము రాష్ట్రకూటాస్ చూద్దాము, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటో చూద్దాం. రాష్ట్రకూటాస్ 750 AD నుంచి 1206 AD వరకు రూల్ చేసే నదన్ కింగ్డమ్స్ రాష్ట్రకూటాస్ వీళ్ళు ప్యారలల్గా వీళ్ళు ఉన్నటువంటి టైంకి నదన్ కింగ్డమ్స్లో రాష్ట్రకూటాస్ పవర్ఫుల్ అయ్యారు. అదేవిధంగా ప్రతిహారాస్, పాలాస్ అనే వాళ్ళు రూల్ చేయడం మొదలుపెట్టారు. రాజ్పుత్ క్లాన్స్ అనేవి ఈ పీరియడ్లో రాజ్పుత్స్ అంటున్నాం. సో అవి ఎక్కువగా వచ్చాయి. మరి రాష్ట్రకూట యొక్క ఇన్ఫ్లుయెన్స్ మాన్యకెటక్ అనేటటువంటిది క్యాపిటల్గా ఇంతవరకు హ్యూజ్ ఏరియాని వీళ్ళ కంట్రోల్లో ఉంచుకున్నారు 750 to 900 AD వరకు. మరి అమోఘ వర్ష 1 అనే వాళ్ళు రాష్ట్రకూటాస్కి సంబంధించిన గ్రేటెస్ట్ కింగ్గా చెప్పచ్చు. గోవిందా 3 యొక్క సన్ అనమాట. మాన్యకేట్ అనేటటువంటి వీళ్ళ యొక్క క్యాపిటల్. అమోఘవర్ష జైనిజంకి కన్వర్ట్ అవ్వడం జరిగింది. సులేమన్ అనే వ్యక్తి అరబ్ మర్చెంట్ అమోఘవర్ష 1ని ప్రపంచంలో ఉన్నటువంటి 4 గ్రేటెస్ట్ కింగ్స్లో ఒకరిగా చెప్పడం జరిగింది. ఖలీఫా ఆఫ్ బాగ్దాద్, కింగ్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్, ఎంపరర్ ఆఫ్ చైనా తర్వాత అంత పెద్ద వరల్డ్లోనే గ్రేటెస్ట్ కింగ్స్గా అమోఘ వర్షాన్ని వర్ణించడం జరిగింది. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి వస్తే ఎల్లోరా, ఎలిఫెంటా కేవ్స్ అనేవి ఈ వీళ్ళ టైంలో వచ్చాయి. మరి ఎల్లోరా టైంలో ఫేమస్ అయినటువంటి కైలాష్ నాథ్ టెంపుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆర్కిటెక్చరల్ స్ప్లెండర్గా పిలిచేటటువంటిది ఈ కైలాష్ నాథ్ టెంపుల్. సో దాన్ని వీళ్ళ టైంలోనే తీసుకొచ్చారు. కవిరాజ మార్గ అనేటటువంటిది అమోఘ వర్ష రాసినటువంటిది. కన్నడ లిటరేచర్లో ఫస్ట్ పోయిటిక్ వర్క్ పంప అని. సో వీళ్ళు కన్నడ లిటరేచర్కి ఎంతో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. పొన్న అని చెప్పేసి వీళ్ళనమాట. నెక్స్ట్ మరి రాష్ట్రకూటాస్కి సంబంధించి వాళ్ళ యొక్క ఎక్స్టెంట్ ఏంటో మనకు తెలుసు. రాష్ట్రకూటాస్ ఎప్పుడు కూడా ఈ గూర్జర ప్రతిహారాస్, పాలాస్, రాష్ట్రకూటాస్ ఈ ముగ్గురు కూడా కన్నౌజ్ అనే ప్రాంతం కోసం గొడవపడ్డాం. దీన్ని కన్నౌజ్ ట్రయాంగిల్. ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉండేవి. గూర్జర ప్రతిహారాస్కి, రాష్ట్రకూటాస్కి, పాలాస్కి ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి. మరి ఈ గొడవల కారణంగానే ఈ పర్టికులర్ కింగ్డమ్స్ అనేవి పతనమయ్యాయన్నమాట. మరి వీళ్ళలో పాలాస్ గురించి చూద్దామా. పాలాస్ వీళ్ళు బెంగాలీ ప్రాంతం నుంచి రూల్ చేశారు. గోపాల ఈ డైనాసిటీని తీసుకొని రావడం జరిగింది. మిలిటరీ జర్నల్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మొత్తం పవర్ని అసర్ట్ చేయకుండా చూసుకోవడం మొదలుపెట్టారు. బెంగాలీ లిటరేచర్, బెంగాలీ హిస్టరీలో గోల్డెన్ ఎరాగా దీన్ని చెప్తారు. సో పాలా కింగ్స్ అనేటటువంటి వాళ్ళు సంస్కృత్ స్కాలర్స్ని వీళ్ళని ప్రమోట్ చేశారు. అబహత్తా అనేటటువంటి లాంగ్వేజ్ బెంగాలీ, అస్సామీస్ ఇవన్నీ ఉన్నాయా, ఒడియా, మైథిలి వీటన్నిటికీ అది ముందు లాంగ్వేజ్ అనమాట. సో దాన్ని పెంపొందించారు. పాలా ఆర్ట్ అనేది ఇప్పుడు చాలా ప్రాంతాల్లో దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది. నేపాల్, శ్రీలంక, బర్మా, జావా అంటే ఇండోనేషియా. సో ఈ ప్రాంతాలన్నింటిలోనూ ఈ పర్టికులర్ పాలాస్ ఆఫ్ బెంగాల్ అనేటటువంటి వాళ్ళు ఎక్కువ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ అనేటటువంటి చేశారంటే వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ ఆర్ట్ ఏదైతే ఉందో అది ఈ ప్రాంతాలన్నిటికీ స్ప్రెడ్ అవ్వడం జరిగింది. అది దీనికి యొక్క ఇంపార్టెన్స్గా చెప్పుకోవచ్చు. పుష్యభూతి డైనాసిటీ, హర్షవర్ధన అంటాం. హర్షవర్ధన ఈ పుష్యభూతి డైనాసిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ రూలర్గా చెప్పచ్చు. సో నర్వర్ధన అనే అతను దీన్ని ఫౌండ్ చేశారు. థానేశ్వర్ మరియు కన్నౌజ్. సో హర్ష ఎరా అని పిలుస్తూ ఉంటారు 606 ADని. వీళ్ళ టైంలో గౌడ శశాంక అనే వ్యక్తిని ఓడిస్తారు. గౌడ శశాంక బోధి ట్రీని కొట్టేయడము, షైవైట్ అనమాట గౌడ శశాంక. సో బోధి ట్రీని కొట్టేయడం ఇవన్నీ చేస్తారు. సో ఈ హర్ష అతన్ని ఓడిస్తారనమాట. అయితే ఇతన్ని బాదామి చాళుక్య కింగ్ అయినటువంటి పులకేసిన్టు ఓడిస్తారు. మహాయాన బుద్ధిజంని బాగా ప్రమోట్ చేస్తారు. హ్యుయాన్ సాంగ్ చైనీస్ ట్రావెలర్. ఫాహియాన్ ఎవరి టైంలో వచ్చారు, ఫాహియాన్ గుప్తా టైంలో వచ్చారు. హ్యుయాన్ సాంగ్ మరి హర్షవర్ధన పీరియడ్లో వచ్చారు. సో ధర్మ మాత్రియాస్ అనే వాళ్ళని అశోక ఎలాగైతే మౌర్యన్ కింగ్ ఎలాగైతే ధర్మ మాత్యాస్ అనే వాళ్ళు పంపించారో ఇతను కూడా అలా పంపించేసి బుద్ధిజంని ప్రమోట్ చేయడానికి చూశారనమాట. ఇతను స్కాలర్. నాగనందనం, రత్నావళి, ప్రియదర్శిక ఇలాంటి వాటిని ఇతనే రచించారు. బాణభట్టుడు ఇంపార్టెంట్. బాణభట్టుడు రాసినటువంటి హర్షశ్చరిత ఇది దానికి ముందు హర్ష పీరియడ్కి ముందు, తర్వాత కాంటెంపరీ కింగ్డమ్స్ వాటి యొక్క హిస్టరీని తెలుసుకోవడానికి ఇది ఒక ఇంపార్టెంట్ సోర్స్గా చెప్పచ్చు. చూడండి
కన్నౌజ్ అసెంబ్లీ అనేటటువంటి దాన్ని ఆర్గనైజ్ చేశారు. హుయాన్సాంగ్ విజిట్ని కమెమరేట్ చేసుకుంటూ కనౌజ్ అసెంబ్లీ అనేది చేశారు. దాంతోపాటు ఇది బుద్ధిజం సంబంధించి, అదే పాటు వివిధ రిలీజియన్స్ వాటికి సంబంధించిన అసెంబ్లీస్ని కూడా హర్షవర్ధన కండక్ట్ చేశారనమాట. సరే, మరి హర్షవర్ధన ఎంపైర్ ఇంత పెద్దగా ఉండేది. ఆ తర్వాత మనకి వీళ్ళు తగ్గిపోతారు. చాళుక్యాస్, అప్పుడు వెస్ట్రన్ చాళుక్యాస్, రాష్ట్రకూటాస్ ఓడిపోతారు. అప్పుడు వెస్ట్రన్ చాళుక్యాస్, వీళ్ళనే కళ్యాణి చాళుక్యాస్ అంటాం. కళ్యాణి చాళుక్యాస్, ఈస్టర్న్ చాళుక్యాస్ స్లోగా చోళా ఎంపైర్ మొదలవ్వడం, పైన పరమారాస్ అని, చౌహాన్స్, ఇలాగా రాజపుత్ క్లాన్స్ అనేటటువంటి వస్తాయి. రాజపుత్ క్లాన్స్ అనేవి స్లోగా ఆ టైంలో రావడం మొదలు పెడతాయన్నమాట. సో ఇక్కడ నార్త్లో రాజస్థాన్, గుజరాత్ ఈ ప్రాంతాల్లో సోలంకీస్ అని కూడా అంటారు. సోలంకీస్ వీళ్ళు ఎక్కువ రోల్ ఉండడం మొదలు పెడతారు. ఫస్ట్ వెస్ట్రన్ చాళుక్యాస్ లేదా కళ్యాణి చాళుక్యాస్ చూద్దాం. వీళ్ళు రాష్ట్రకూట ట్రెడిషన్స్, వాతాపి చాళుక్య ట్రెడిషన్స్ని ఫాలో అయ్యారు. కర్ణాటక రీజన్, దాని సరౌండింగ్ రీజన్. బిల్హనుడు రచించినటువంటి విక్రమదేవ చరిత అనేటటువంటిది ఈ వెస్ట్రన్ చాళుక్య కింగ్కి సంబంధించిన సోమదేవర వన్కి సంబంధించినవి. లాస్ట్ రూలర్ అయినటువంటి తైలపాత్రి కాలచూరి డైనాసిటీని డిఫీట్ చేస్తారు. సో అందుకే కర్ణాట ద్రవిడ అని పిలుస్తారనమాట. ఆర్కిటెక్చరు వీళ్ళ టైంలో కర్ణాట ద్రవిడ ఆర్కిటెక్చర్ అనేది తీసుకొని వస్తారు. బాదామి చాళుక్యుల వేసరా స్టైల్ ఏదైతే ఉందో దానికే ఎక్స్టెన్షన్గా తీసుకొస్తారనమాట. ఇత్తగి అనేటటువంటి ప్లేస్లో ఉన్నటువంటి టెంపుల్స్ అవి చాలా ఫేమస్, చాలా ఆర్నేట్ టెంపుల్స్ అనేటటువంటివి వీళ్ళ పీరియడ్లో వస్తాయన్నమాట. వెస్ట్రన్ చాళుక్యాస్, ఇది ఉన్న వెస్ట్రన్ చాళుక్యాస్, బాదామి, కళ్యాణి, వీటి గుండా వీళ్ళ టైంలో వేంగి, పల్లవాస్ ఉంటారు. వీళ్ళ తర్వాత మనకి చోళాస్ వస్తారు. ముందు ఈ మన యొక్క మిగిలిన డైనాసిటీస్ కూడా చూద్దాం. సోలంకీస్ ఇందాకే అన్నాం, వీళ్ళు రాజపుత్ క్లాన్స్కి సంబంధించిన వాళ్ళు. కానీ వీళ్ళు ఏమంటారు, మేము బాదామి చాళుక్యాస్ నుంచి వచ్చిన వాళ్ళము అంటారు. సోలంకి అనేటటువంటి వాళ్ళు సిద్పూర్ పఠాన్ అనేటటువంటి ప్లేస్, అది వాళ్ళ యొక్క క్యాపిటల్. వీళ్ళు సోమనాథ్ టెంపుల్ని వీళ్ళే ప్యాట్రనైజ్ చేసింది. సోమనాథ్ టెంపుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మిడివల్ పీరియడ్లో మనం చదువుకునేటప్పుడు ఈ టెంపుల్లో ఉన్నటువంటి గోల్డ్ వీటిని ఏదైతే ఉందో వీటిని తీసుకోవడానికే ఇస్లామిక్ ఇన్వేజన్స్ కొన్ని జరుగుతాయన్నమాట. సో ఆ కంటెక్స్లో సోలంకి అనేటటువంటి డైనాసిటీ ఇంపార్టెంట్ డైనాసిటీగా మనం చెప్తాము. సోలంకి డైనాసిటీ అనేటటువంటిది ఇదిగో ఢిల్లీ సుల్తనత్ ఎస్టాబ్లిష్ అవ్వడంతో వీళ్ళ కంట్రోల్ అనేది పోతుంది. వేరే వాళ్ళు వచ్చినా వీళ్ళు కొంత పార్ట్ అయినా కంట్రోల్లో ఉంటుంది. ఆ తర్వాత పూర్తిగా పోతుంది సోలంకీస్. మరి వెంగి చాళుక్యాస్, వీళ్ళనే తూర్పు చాళుక్యులు అంటామన్నాం కదా. వీళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళో చూడండి. ఈ వేంగి చాళుక్యాస్ రాష్ట్రకూటులు ఉన్నప్పుడు ఉంటారు, వెస్ట్రన్ చాళుక్యాస్ ఉన్నప్పుడు ఉంటారు, పల్లవాస్ ఉన్నప్పుడు, వీళ్ళందరి టైంలోనూ వేంగి చాళుక్యాస్ ఉంటారు. 7th to 12th century ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఉంటారనమాట. ముందు బాదామి చాళుక్యులకి గవర్నర్స్గా మొదలై ఆ తర్వాత కంటిన్యూ అవుతారు. ఇదిగోండి ఆంధ్రప్రదేశ్, ప్రజెంట్ డే ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో దాన్ని 1130 వరకు రూల్ చేస్తారనమాట. చోళాస్, ఆ తర్వాత వాళ్ళు చోళాస్ కిందకి వస్తారు. చోళ ట్రిబ్యూటరీస్ కూడా ఉంటారు. వీళ్ళ టైంలో తెలుగు లిటరేచర్ అనేది డెవలప్ అవుతుంది. రాజరాజ నరేంద్ర ఫేమస్ రూలర్. కవిత్రయం అనేటటువంటిది వీళ్ళ టైంలోనే, కవిత్రయం అంటే ఎవరు, నన్నయ్య, తిక్కనారాయణ, వీళ్ళు వివిధ రకాలైనటువంటి ఎపిక్స్ని ఈ టైంలోనే తెలుగులో రాయడం జరుగుతుంది. మరి ఫైనల్గా చోళా ఎంపైర్ అనేటటువంటిది గమనించాలి. స్లోగా ఇక్కడి నుంచి మొదలవుతుంది చోళాస్ అనేటటువంటి వాళ్ళు. ఆ తర్వాత చోళాస్ ఇలాగా సముద్ర మార్గం గుండా ట్రేడ్ చేయడము, జావా ద్వీపము, ఇలాగా నార్త్ ఈస్టర్న్ ఇండియన్ ఓషన్ ఈ ప్రాంతాలన్నింటిలోనూ వాళ్ళ యొక్క కంట్రోల్ అనేటటువంటిది ఉంటుంది. వీళ్ళ చోళాస్ టైంలో ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటో చూద్దాం. చోళా ఎంపైర్ని విజయాలయ అనే అతను ఫైండ్ చేయడం జరిగింది. వీళ్ళు పల్లవుల కింద ఉంటారు. ఆ తర్వాత పల్లవాస్ రూల్ అనేది పోగానే, పల్లవ పవర్ తగ్గిపోగానే చోళాస్ పవర్లోకి వస్తారు. తంజావూర్ని క్యాప్చర్ చేసుకుంటారు. రాజరాజా 1, రాజేంద్ర 1, రాజాది రాజా 1 ఇలాగ రూలర్స్ అన్నమాట. సో గంగైకొండ, చోళపురం ఇలాంటి వాటిని వీళ్ళ టైంలోనే ఇది ఇస్తారు. మాల్దీవ్స్ ఐలాండ్స్ని, సౌత్ ఈస్ట్ ఏషియాని వీళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. ఇంపార్టెంట్ అన్నమాట. సరే, మరి వీళ్ళ టైంలో చోళాస్ అనేటటువంటి వాళ్ళు విలేజ్ అడ్మినిస్ట్రేషన్కి ఇంపార్టెంట్. మనము మిగిలిన వాళ్ళ టైంలోనూ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, గుప్తాస్ టైంలో ఉన్నింది, మన యొక్క పల్లవాస్ టైంలోనూ ఉన్నింది. కానీ చోళాస్ క్లియర్గా దానికి సంబంధించి రాయడం జరిగింది. ఉత్తర మెరూర్ ఇన్స్క్రిప్షన్ అంటారు, ప్రాణాంతక. సో ఈ వ్యక్తి చే ఇవ్వబడినటువంటి ఉత్తర మెరూర్ ఇన్స్క్రిప్షన్
దీంట్లో 2 అసెంబ్లీస్ ఉండేవని, ఉర్ అని, సభ అని. ఉర్ అంటే జనరల్ అసెంబ్లీ అని, మహాసభ అంటే ఓన్లీ బ్రాహ్మణ విలేజెస్ వీటికి సంబంధించిన వాళ్ళు దీంట్లో ఉంటారని, ఎలక్షన్ సిస్టమ్ ప్రజెంట్గా ఉండేదని ఈ ఉత్తర మెరూర్ ఇన్స్క్రిప్షన్ ఇక్కడ చూసారా, ఉత్తర మెరూర్ ఇన్స్క్రిప్షన్లో ఉంది. అదేవిధంగా సొసైటీలో వర్ణాశ్రమ మోడల్ని ఫాలో అవ్వడం, వలంగై మరియు ఇదంగై అనేటటువంటి సబ్ క్యాస్ట్లు ఉండడం, దేవదాసి సిస్టమ్ అనేది ఈ టైంలో ఉండడం ఆ తర్వాత కూడా కంటిన్యూ అవుతూ వస్తుంది. దేవదాసి సిస్టమ్ ఉంది అని చెప్పేసి వీళ్ళ టైంలో బ్రాంజ్ స్కల్ప్చర్ చాలా ఫేమస్. చోలా బ్రాంజ్ స్కల్ప్చర్ అంటారు. చోలా నటరాజు విగ్రహాలు అనేవి చాలా ఫేమస్ అన్నమాట. సో చాలా ఆర్నేట్గా చాలా డీటెయిల్డ్ మెటలర్జికల్ వర్క్ అనేది వీళ్ళ టైంలో జరిగింది. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి వస్తే తంజావూర్, గంగైకొండ చోళాపురం, కంచి వీటన్నిటిలోనూ స్ట్రక్చరల్ టెంపుల్స్ని తీసుకొచ్చారు. ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వీళ్ళ టైంలో హయ్యెస్ట్ పొజిషన్కి చేరడం జరిగింది. చూడండి, అంగోకర్ వాట్ టెంపుల్ అనేటటువంటిది మనకి కంబోడియాలో ఉంది. సో ఇది వీళ్ళ టైంలోనే సూర్యవర్మన్ II అక్కడ ఉండేటటువంటి రూలరే, బట్ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే బిల్డ్ చేశారు అన్నట్టుగా చెప్తారు. దీంట్లో సుమారుగా 1000 బిల్డింగ్స్ ఒకే ప్లేస్లో ఉన్నాయి. కల్చరల్ వండర్గా, వరల్డ్లోనే కల్చరల్ వండర్గా ఈ ప్రదేశాన్ని చెప్తారనమాట. మరి ద్రవిడియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అన్న అది ఎలా ఉంటుంది? గర్భగృహ ఉంటుంది, మరి మన విగ్రహాన్ని పెట్టే ప్లేస్. అదేవిధంగా ఇలా ఉంటే పైన ఇలా స్టోరీస్గా ఇలా వెళ్తుంది కావున అలాగా మండపాస్ ఉంటాయి, పిల్లర్స్ ఉంటాయి, కోర్ట్ యార్డ్స్, గోపురమ్స్ ఉంటాయి. మనకి కైలాష్నాథ్ టెంపుల్ కంచిలో ఉండేది, బృహదేశ్వర టెంపుల్, గంగైకొండ చోళపురం టెంపుల్స్ ఇవి ద్రవిడియన్ ఆర్కిటెక్చర్కి ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇది మన చోలాస్ ఓవరాల్గా ఏన్షియంట్ పీరియడ్లో ఉన్నటువంటి మేజర్ క్రోనోలాజికల్ ఈవెంట్స్, వాటికి సంబంధించిన విషయాలండి. మనము నెక్స్ట్ మిడీవల్ ఇండియా అన్నది స్టార్ట్ చేసినప్పుడు ఈ మన నార్త్లో ఎవరైతే ఉన్నారో నదర్న్ కింగ్డమ్స్ అసలు ఏ విధంగా ఎవాల్వ్ అయ్యాయి, ఇస్లామిక్ ఇన్వేషన్స్ ఎలా జరిగాయి, సో మనం ఎండ్ ఆఫ్ మొఘల్స్ యొక్క ఎండ్ వరకు మిడీవల్ ఇండియాగా పరిగణిస్తాం. దాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఆ తర్వాత మోడర్న్ ఇండియా మీద కూడా వీడియోస్ చూద్దాం. రైట్, ఆల్ ద వెరీ బెస్ట్. దీనికి సంబంధించిన నోట్స్ వీడియో డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది, అది ఒకసారి చూసుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.